అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మనం చర్చించుకోబోయే అంశము నవరత్నాల్లో ముఖ్యమైన అంశము. అదే జగనన్న వసతి దీవెన మరియు జగనన్న విద్యా దీవెన అనే పథకాల గురించి. మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ దాన్ని రిఫార్మ్ చేస్తూ మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు పథకాలను 2019-20 నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ పథకాలకు సంబంధించి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఈ స్కీమ్ సంబంధించి గ్రామసభ నిర్వహించారు, నవశకంలో అర్హతలు వెరిఫై చేశారు, వాళ్ళ తల్లుల బ్యాంక్ ఖాతాలను అప్డేట్ చేస్తున్నారు, గ్రామసభ పెట్టి అభ్యంతరాలు స్వీకరించారు, వాటిని వెరిఫై చేసి మీరు నవశకం లాగిన్లో అప్డేట్ కూడా చేస్తున్నారు. అయినా ఒకసారి ఆ రెండు స్కీముల యొక్క వివరాలు, అర్హతలు, విధి విధానాలని మనం మరొకసారి ఇప్పుడు చర్చించుకుందాం. ముందుగా ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి ఎవరు అర్హులు అన్న విషయానికి వచ్చినట్లయితే ఐటీఐ కోర్సులు చేస్తున్న విద్యార్థులు, పాలిటెక్నిక్ కోర్సులు చేస్తున్న వాళ్ళు, అలాగే డిగ్రీ ఆ పై కోర్సులు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అర్హులే. అయితే గతంలో ఉన్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనే పథకానికి ఇప్పుడు అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అనే పథకాలకు తేడా ఏమంటే, గతంలో ఇంటర్మీడియట్ కోర్సు విద్యార్థులను కూడా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద మనము చేకూర్చేవాళ్ళం. అయితే ఈ కొత్త పథకం వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులను అమ్మఒడిలోకి తీసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ తప్పిస్తే మిగతా అన్ని కోర్సులను 10th క్లాస్ తర్వాత ఉన్న అన్ని కోర్సులను కూడా ఈ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద తీసుకురావడం జరిగింది. అయితే ఎవరు అర్హత లేదు అంటే ఎటువంటి విద్యార్థులకు అర్హత లేదు అన్న విషయాన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవాలా. ఎవరైతే రికగ్నైజ్డ్ కళాశాల చదువుతున్నారో వాళ్ళందరూ అర్హులే. అయితే కొన్ని డీమ్డ్ యూనివర్సిటీలు ఉంటాయి, కొన్ని స్టడీ సెంటర్లుగా ఉంటాయి. అలాంటి కాలేజీల్లో, అలాంటి యూనివర్సిటీల్లో చదువుతున్నట్లయితే ఈ పథకానికి అర్హత ఉండదు. ఉదాహరణకు మన రాష్ట్రంలో గీతం యూనివర్సిటీ అని, లేదా విజ్ఞాన్ యూనివర్సిటీ అని కొన్ని డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అటువంటి విశ్వవిద్యాలయాలు చదువుతున్న విద్యార్థులకు వ్యక్తిగతంగా అర్హత ఉన్నా కూడా ఆ కళాశాలకు, ఆ విశ్వవిద్యాలయంకు అర్హత లేదు కాబట్టి ఈ స్కీమ్ కింద ఆ విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందించబడదు. అట్లాగే కరస్పాండెన్స్ కోర్సులు చేస్తుంటే, ఉదాహరణకి వివిధ యూనివర్సిటీలకు అనుబంధంగా డిస్టెన్స్ స్కూల్స్ రన్ అవుతుంటాయి, లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా ఉంది. అటువంటి కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ స్కీములు అందించబడవు. అట్లాగే విద్యార్థులు ప్రొఫెషనల్ కాలేజీలో చదువుతున్నట్లయితే వాటన్నిటికీ చాలా వరకు కన్వీనర్ కోటా అంటూ ఒక కోటా ఉంటుంది. అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి పెడుతూ, వివిధ సెట్ ఎగ్జామ్స్ పెడుతూ, ఆ సెట్లో క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే కళాశాలకు కేటాయించబడతారు విద్యార్థులు. ఆ విధంగా కన్వీనర్ ద్వారా కేటాయించబడిన విద్యార్థులకు మాత్రమే ఈ పథకంలో అర్హత ఉంటుంది. అలా కాకుండా మేనేజ్మెంట్ కోటా అని ఉంటుంది. అంటే యాజమాన్యమే వారే నేరుగా విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకొని సీట్ ఇస్తారు. అటువంటి మేనేజ్మెంట్ కోటా విద్యార్థులకు కానివ్వండి, లేదా స్పాట్ అడ్మిషన్ అని ఇంకొక కోటా ఉంది. అంటే కన్వీనర్ కోటా పూర్తయిన తర్వాత, కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత ఇంకా ఏదైనా కళాశాలలో ఖాళీలు మిగిలినట్లయితే అప్పుడు యూనివర్సిటీ ఆ కళాశాలకి అనుమతిస్తుంది. మీరు లోకల్గా అప్లికేషన్లు కాల్ఫర్ చేసుకొని వాటి ద్వారా కూడా మిగిలిపోయిన ఖాళీలు మీరు నింపుకోవచ్చు. ఎందుకంటే కన్వీనర్ కౌన్సిలింగ్ పూర్తయింది, అందులో రాలేదు కాబట్టి ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి మీరే పూర్తి చేసుకోవచ్చు అని ఒక ఆదేశాలు ఇస్తారు. అట్లా మేనేజ్మెంటు వాళ్ళు లోకల్గా అప్లికేషన్ కాల్ఫర్ చేసి సీట్లు నింపుకున్నట్లయితే ఆ సీట్లకి ఈ స్కాలర్షిప్ పథకం వర్తించదు. కాబట్టి కౌన్సిలింగ్ ద్వారా, కన్వీనర్ కోటా ద్వారా వచ్చిన వాళ్ళు మాత్రమే అర్హులు అవుతారు. ఇవి విద్యార్థుల అర్హతలు, అనర్హతలకు సంబంధించి. అయితే కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, ఇది రెండు పథకాలు ఉన్నాయి కదా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అని, రెండిటికి వేరే వేరే దరఖాస్తులు అందజేయాలా, రెండిటికి అర్హతలు వేరేగా ఉండాలా, లేదా రెండు ఒకటేనా అన్నది. రెండు పథకాలకి అర్హతలు ఒకటే, బెనిఫిట్స్ వేరు, మోడ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ వేరు, బట్ అర్హతలు మాత్రం ఒకటే. ఒకదానికి అప్లై చేసుకుంటే రెండో దానికి అప్లై చేసుకున్నట్లే. కాబట్టి రెండు సంబంధించి విడివిడిగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆదాయ అర్హతలు చూద్దాం. అంటే ఈ స్కీమ్కి దరఖాస్తు చేసుకోవడం కోసం వాళ్ళకు ఉండవలసిన ఆదాయం సంబంధించిన, ప్రాపర్టీ సంబంధించిన అర్హతలు ఏంటి అన్నది.
దానికి 6 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, కుటుంబ సంవత్సర ఆదాయం 2.5 లక్షలకు మించి ఉండకూడదు. కుటుంబ సంవత్సర ఆదాయం అంటే కుటుంబంలో సామాన్యంగా మనం తీసుకునేది తల్లిదండ్రులు, పిల్లల్లో కూడా ఎవరన్నా పెళ్లి కాకుండా ఉద్యోగం చేస్తుంటే వాళ్ళ ఇన్కమ్ కూడా కుటుంబ ఆదాయం కింద వస్తుంది. సామాన్యంగా వాళ్ళకున్న రేషన్ కార్డులో ఉన్న సభ్యుల సంఖ్య ఏదైతే ఉందో అదంతా కలిపి ఒక కుటుంబం అవుతుంది. కాబట్టి రేషన్ కార్డులో మెన్షన్ చేయబడ్డ కుటుంబ సభ్యుల సంవత్సర ఆదాయం ఎంత ఉంటుందో అది 2.5 లక్షలకి దాటకూడదు. దానికి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ తహసీల్దార్ ఇస్తారు. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధారంగా 2.5 లక్షల లోపల ఉంటే అర్హత ఉంటుంది. రెండవది, భూమి సంబంధించిన కండిషన్. వారి కుటుంబానికి మొత్తం వ్యవసాయ భూమి 10 ఎకరాలు మాగాని లేదా 25 ఎకరాలు మెట్ట, ఇవి అప్పర్ లిమిట్స్. వాటికి లోబడి ఉన్నట్లయితే వాళ్ళకి అర్హత ఉంటుంది. ఒకవేళ మాగాని మెట్ట రెండు విడివిడిగా ఉన్నట్లయితే, రెండు కలిపి 25 ఎకరాల లోపల ఉన్నట్లయితే వారికి అర్హత ఉంటుంది. 25 ఎకరాలు పైబడి ఉన్నట్లయితే వారికి అర్హత ఉండదు. మూడవది, వారి కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి కానీ లేదా ప్రభుత్వ పెన్షన్ వస్తున్న వాళ్ళు కానీ అవ్వకూడదు. ప్రభుత్వ పెన్షన్ అంటే మామూలుగా వస్తున్న వీకర్ సెక్షన్ పెన్షన్ కాదు, ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత వస్తున్న పెన్షన్దారుడు ఆ కుటుంబ సభ్యుల్లో ఉండకూడదు. ఇది డేటా ఎలా సేకరిస్తామంటే గవర్నమెంట్ డేటాబేస్లో ఆధార్ నెంబర్తో సహా అన్ని వివరాలు ఉన్నాయి. కాబట్టి ఆ కుటుంబంలో ఎవరన్నా ఉద్యోగస్తులు ఉంటే వెంటనే సిస్టమ్ క్యాచ్ చేస్తుంది. దాన్ని బట్టి కూడా అర్హత ఉందా లేదో తెలుస్తుంది. ఇక 4వ కండిషను 4 చక్రాల వాహనం అన్నది ఉండకూడదు. అయితే ఇది ట్యాక్సీ అయితే ఎగ్జంప్షను, అంటే వాళ్ళ లైవ్లీహుడ్ కోసం తల్లిదండ్రులు 4 చక్రాల వాహనం నడుపుతున్నట్లయితే వారికి అర్హత ఉంటుంది. అలా కాకుండా ఓన్ కన్జంప్షన్ పర్పస్కి నాన్ ట్యాక్సీ 4 వీలర్ వెహికల్ ఉన్నట్లయితే వారికి అటువంటి కుటుంబము ఈ పథకానికి అర్హత ఉండదు. ఇక 5వది, ఆదాయపు పన్ను. ఆదాయపు పన్ను కట్టి ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఏ పర్పస్ కోసమైనా ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేసి ఆదాయపు పన్ను కట్టినట్లయితే అర్హత ఉండదు. అయితే ఇక్కడ రిటర్న్స్ ఫైల్ చేసి ఆదాయపు పన్ను 0 ఉన్నట్లయితే వారికి అర్హత ఉంటుంది. రిటర్న్స్ ఫైల్ చేసేంత మాత్రాన ఇనెలిజిబుల్ కాదు, ట్యాక్స్ కడితే మాత్రమే ఇనెలిజిబుల్. ఆ ట్యాక్స్ ఎంతైనా కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు ట్యాక్స్, లేదా 1,00,000 రూపాయలు కావచ్చు. ఎంతైనా సరే ట్యాక్స్ కట్టుంటే అది మోర్ దాన్ 2.5 lakhs యాన్యువల్ ఇన్కమ్ కింద పరిగణిస్తూ అటువంటి కుటుంబాలు అర్హత ఉండదు. ఇక చివరి అంశము, పట్టణ ప్రాంతంలో వారికి ఉన్న ఆస్తి అంటే ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ యొక్క బిల్టప్ ఏరియా 1500 స్క్వేర్ ఫీట్ దాటకుండా ఉండాలి. అదే రూరల్ ఏరియాలో ఉంటే పర్వాలేదు. పట్టణ ప్రాంతంలో కనుక 1500 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ బిల్టప్ ఏరియా ఉన్న ప్రాపర్టీ కనుక ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద ఉన్నా అటువంటి వారు ఈ పథకానికి అర్హత ఉండదు. అయితే ఇప్పుడు చెప్పిన ఈ 6 కండిషన్స్ని స్టూడెంటు అతను డిక్లేర్ చేసినా చేయకపోయినా సిస్టమే వెరిఫై చేస్తుంది. గవర్నమెంట్ దగ్గర ఉన్న వివిధ డిపార్ట్మెంట్ల యొక్క డేటాబేస్ని మొత్తం క్రోడీకరించి సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళ పేర్లు, వాళ్ళ ఆధార్ నెంబర్ల ద్వారా వెరిఫై చేయడం జరుగుతుంది. ఎవరన్నా ఈ 6 కండిషన్స్లో ఏ కండిషన్ సాటిస్ఫై కాకపోయినా వారు అర్హత లేదు ఈ కారణం వల్ల అని మన రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే డేటాబేస్ కూడా 100% కరెక్ట్గా ఉండాలని కూడా లేదు. కొన్నిసార్లు కొన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని సాంకేతిక లోపాల వల్ల, క్లరికల్ మిస్టేక్స్ వల్ల ఒకళ్ళ నంబర్ బదులు ఇంకొకళ్ళ నంబర్ ఫీడ్ చేయడం వల్ల ఒకళ్ళ అర్హత ఇంకొకళ్ళకి అనర్హతగా అట్లా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటివి ఏమైనా ఉంటే ఆ కుటుంబం కనుక మేము ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయలేదు, లేదా ట్యాక్స్ కట్టలేదు, లేదా మాకు 4 వీలర్ లేదు అని ధీమాగా ఉన్నట్లయితే వారు అభ్యంతరం ఫైల్ చేయొచ్చు. ఆ అబ్జెక్షన్స్ కూడా మన గ్రామ సచివాలయం ద్వారానే ఫైల్ చేసుకోవచ్చు. అబ్జెక్షన్ ఫైల్ చేస్తే దాంతో పాటు వాళ్ళు సంబంధిత డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్లో మన ఎంపీడీఓ గారికి వెళ్తుంది. అర్బన్ ఏరియాలో అయితే మున్సిపల్ కమిషనర్కి వెళ్తుంది. వారి ద్వారా దాన్ని వెరిఫై చేసి ఒకవేళ వాళ్ళు చెప్తున్న వాదన కరెక్ట్ అయితే మనం సిస్టమ్ వెరిఫికేషన్ అవుట్కమ్ను కూడా ఓవర్ రూల్ చేస్తూ వారిని అర్హత కింద చేర్చడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా ఉద్దేశం ఏంటంటే అర్హత లేని కుటుంబానికి రాయితీ అందించకూడదు, అది ప్రజల డబ్బు కాబట్టి. అట్ ద సేమ్ టైం సాంకేతిక కారణాల వల్ల లేదా ఆఫీస్ సిబ్బంది తప్పుల వల్ల అర్హత కలిగిన కుటుంబం అనర్హత అని చెప్పి రాకూడదు. కాబట్టి ఈ రెండు ఎయిమ్స్ దృష్టిలో పెట్టుకొని ఈ ఫైలింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ అన్నది ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి కొంతమంది విద్యార్థులకి వాళ్ళకి ఏ కారణం వల్ల అనర్హత తెలియక మనం కాలేజీలో ప్రిన్సిపల్ కూడా చెప్పకపోవడం వల్ల వాళ్ళు బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళు గ్రామ సచివాలయంకి వస్తే
మీరు చెక్ చేసి వాళ్ళకి అర్హత ఉందని మీరు కూడా నిర్ధారించుకుంటే దయచేసి వాళ్ళకి హెల్ప్ చేయండి ఈ అబ్జెక్షన్ ఫైల్ చేయడం. తద్వారా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి ఎండిఓ నిర్ధారిస్తే వారికి వస్తుంది. ఇవి కండిషన్ సంబంధించినవి. అయితే ఇప్పుడు ఎంత ఇస్తారు అన్నదానికి విషయం వస్తే, అంటే ఈ రాయితీ ఎంత ఇస్తారు ఈ స్కీమ్ కింద అన్నది, వసతి దీవెన కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందులో ఇచ్చే రాయితీతో పోలిస్తే ఇది చాలా రెట్లు ఎక్కువ. అంతకుముందులో కోర్సు బట్టి అలాగే క్యాస్ట్ కేటగిరీ బట్టి నెలకి ఇంత అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఏ కోర్సు అవుతున్నా సరే లేదా ఏ కమ్యూనిటీకి చెందినా సరే యూనిఫామ్గా డిగ్రీ అండ్ పై కోర్సెస్కి అయితే 20,000 రూపాయలు యూనిఫామ్ రేట్ ఫిక్స్ చేయడం జరిగింది సంవత్సరానికి. అయితే ఐటీఐ విద్యార్థులకైతే సంవత్సరానికి 10,000 10,000, అదే పాలిటెక్నిక్ విద్యార్థులకైతే సంవత్సరానికి 15,000 మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఎంత రాయితీ ఇస్తారనంటే, వారు కళాశాలకి ఎంత చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయిస్తుందో అంత ఫీజు పూర్తిగా చెల్లించడం జరుగుతుంది. ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్. గతంలో ఉన్న విధానానికి ఇప్పుడున్న విధానానికి తేడా ఏమంటే, గతంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు చెందిన విద్యార్థులకు ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వచ్చేది, మిగతా విద్యార్థులకు పాక్షికంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఉండేది. ఉదాహరణకు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నట్లయితే, ఇంజనీరింగ్ కోర్స్ తీసుకున్నట్లయితే ఒక్కొక్క కళాశాలకు ఒక్కొక్క రేటు గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. వారికి ఉన్న విద్యా ప్రమాణాలు, వారికి ఉన్న ఫెసిలిటీస్ ప్రకారం నిర్ణయిస్తుంది. ఒకవేళ ఒక కాలేజీకి లక్ష రూపాయలు ఫీజు ఫిక్స్ అయిందనుకోండి, అందులో ఉన్న ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి 1,00,000 రూపాయలు వస్తుంది. మిగతా వర్గాల విద్యార్థులకు 35,000 వరకు మాత్రమే ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇచ్చేది. ఇప్పుడు కమ్యూనిటీతో సంబంధం లేకుండా ఏ విద్యార్థి అయినా ఆ కళాశాలలో చదువుతున్నట్లయితే అందరికి కూడా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది ఈ విద్యా దీవెన పథకం కింద ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుంది. ఇక ఏ విధంగా చెల్లింపు చేస్తారు, ఎన్ని విడతలు చేస్తారు అన్న విషయానికి వస్తే, వసతి దీవెనను సంవత్సరానికి 2 సార్లు చెల్లించడం జరుగుతుంది. ఒకటి జూలై నెలలో, రెండవది డిసెంబర్ నెలలో. ఈ 2 విడతలుగా ఆ 20,000 కానివ్వండి, లేదా ఐటీఐ పాలిటెక్నిక్ అయితే 10,000 15,000 కానివ్వండి, 2 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే విద్యా దీవెనకు ఇచ్చినట్లయితే 2021 సంవత్సరం నుంచి 4 విడతల్లో ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 4 ఇన్స్టాల్మెంట్స్లో 4 క్వార్టర్స్లో ఆ ఫీజును 4 భాగాలు చేసి ఆ 4 విడతలుగా ఆ ఫీజు కళాశాలకి అంతకుముందు చెల్లించే వాళ్ళము, ఇప్పుడు కళాశాలకు కాకుండా దానిని కూడా తల్లులకే చెల్లించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ 4 విడతల్లో ఫీజు చెల్లిస్తున్నప్పుడు 4వ విడత మాత్రము వాళ్ళు పరీక్షలకు హాజరయ్యారా లేదా అన్న దాంతో లింక్ అయి ఉంటుంది. ఎందుకంటే కొన్ని చోట్ల గమనించాము, విద్యార్థులు పరీక్షకి ఫీజులు కూడా కట్టకుండా కేవలము కళాశాలలో నమోదు చేసుకొని వేరే పనులు చేసుకుంటా ఉన్నట్లు గమనించి, అటువంటివి జరగకుండా ఉండేదానికోసము వాళ్ళు పరీక్షలకి వెళ్ళి హాజరయ్యి పరీక్షలు రాసి క్వాలిఫై అయితేనే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. కాబట్టి ఆ ఉద్దేశంతో 4వ విడత ఇచ్చే ఫీజును మాత్రము వాళ్ళ పరీక్ష హాజరుకు లింక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. పాస్ అయినా పాస్ కాకపోయినా పర్వాలేదు, బట్ హాజరు మాత్రం కంపల్సరీగా చేయడం జరిగింది. మిగతా 3 విడతలు కేవలం అటెండెన్స్ ప్రకారం ఇస్తాము. 75% అటెండెన్స్ కంపల్సరీగా ఉండాలి. వసతి దీవెనకు కానీ విద్యా దీవెనకు కానీ ఎప్పుడైతే మనం రిలీజ్ చేయబోతున్నామో ఆ రోజు నాటికి, కళాశాల మొదలైన దగ్గర నుంచి ఆ రోజు నాటికి అగ్రిగేట్గా 75% హాజరు ఉన్నట్లయితే వాళ్ళకి అర్హత వస్తుంది. 4వ విడత ఫీజు వరకు 75% హాజరే కాకుండా వాళ్ళకి ఎగ్జామ్స్ అపీర్ అయినట్లుగా సంబంధిత యూనివర్సిటీ నుంచి డేటా తెప్పించుకొని దానిలో నిర్ధారించుకున్న తర్వాత మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎలా చెల్లిస్తాం, ఎవరికి చెల్లిస్తాం అన్న విషయానికి వస్తే, వసతి దీవెనని మొదటి నుంచి 2019-20లో కూడా తల్లుల అకౌంట్కే జమ చేయడం జరిగింది. అయితే విద్యా దీవెన మాత్రం 2019-20లో కళాశాల అకౌంట్లకి జమ చేయడం జరిగింది. అయితే దీనిలో కొన్ని ఇబ్బందులు గమనించి, అంటే కొన్ని కళాశాలలో కొన్ని అవతకులు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఏ విధంగా అంటే, ముందుగానే తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేసిన కళాశాలలు అక్కడక్కడ కనబడుతున్నాయి. వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బును తిరిగి ఆ తల్లులకి సకాలంలో చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని గమనించి, తల్లులకు కూడా ఒక కంట్రోల్ ఉండాలా కళాశాలల మీద, ఆ విద్యార్థుల మీద, వాళ్ళ చదువుల మీద, ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా ఫెసిలిటీస్ ఇస్తున్నారని తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, మన సీఎం గారు 2020-21 సంవత్సరం నుంచి కళాశాలకు చెల్లించే ఫీజులను కూడా సంబంధిత విద్యార్థుల తల్లుల అకౌంట్కే జమ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ప్రతి క్వార్టర్ కూడా ఆ తల్లి ప్రభుత్వం నుంచి ఫీజు రాగానే కళాశాలకు వెళ్ళి చెల్లిస్తారు. తద్వారా ఆ ఇంటరాక్షన్ కూడా పెరుగుతుంది. కళాశాలకు తల్లులకు ఇంటరాక్షన్ పెరగడం వల్ల ఆ చదువులపై కంట్రోల్ కానివ్వండి, ఆ కళాశాలలో
ఇచ్చే ఫెసిలిటీస్ ఉన్నాయా లేదో చూసుకోవడం కానివ్వండి, వీటన్నిటికీ అవకాశం ఏర్పడుతుంది. తద్వారా తల్లులు కూడా ఎంపవర్ అవుతారన్న ఉద్దేశంతో ఈ క్వాలిటేటివ్ చేంజ్ అన్నది ఈ ప్రొసీజర్లో తేవడం జరిగింది. ఇక దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటివరకు మనము అర్హతలు, రాయితీలు ఏమి ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎన్ని విడతలు ఇస్తారు, ఎవరికి ఇస్తారు అన్నది తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన పత్రాలు ఏంటన్నది చూద్దాం. స్టూడెంట్ కాలేజీలో చేరిన తర్వాత అతను రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఒకటి ఎస్ఎస్సి సర్టిఫికేట్. అది ఎస్ఎస్సి నంబర్ అనేది ఈ అప్లికేషన్కి బేస్గా వాడతాం కాబట్టి ఎస్ఎస్సి సర్టిఫికేట్ రెడీ పెట్టుకోవాలా. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీకి సంబంధించిన విద్యార్థి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీ పెట్టుకోవాలా. ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం. మీ సేవ ద్వారా ఇచ్చిన ఆన్లైన్లో ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్. మాన్యువల్గా ఇచ్చింది పనికిరాదు, ఎందుకంటే డేటాబేస్లో ఆ నంబర్ ఉండాలా. కాబట్టి ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆన్లైన్లోనే తీసుకోవాలి. అట్లాగే ఆదాయం ధృవీకరణ పత్రం, అది కూడా మీ సేవా కేంద్రం ద్వారా, తహసీల్దార్ ద్వారా ఆన్లైన్లో తీసుకోవాలి. అలాగే విద్యార్థి యొక్క తల్లి పాస్బుక్ ఫస్ట్ పేజీ జిరాక్స్ పెట్టుకోవాలా, ఎందుకంటే ఆ బ్యాంకు యొక్క అకౌంట్ నంబరు, వాళ్ళ ఐఎఫ్ఎస్ కోడ్ నమోదు చేయాలి కాబట్టి. అట్లాగే ఒకవేళ ఆ కోర్సుకి ఎంట్రీ పాయింట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అయినట్లయితే ఆ సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా పెట్టుకోవాలా. అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ అప్పుడే ఆ విద్యార్థి యొక్క అర్హత వెరిఫై చేసి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ వెరిఫై చేసి తద్గనుగుణంగా ఆ అలాట్మెంట్ ఆర్డర్లోనే రాస్తారు ఈ విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ అర్హులు అని. కాబట్టి ఆ అలాట్మెంట్ ఆర్డర్ కూడా రెడీగా పెట్టుకోవాలా. అట్లా ఒకవేళ వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్, వికలాంగ తత్వం నిరూపించే సర్టిఫికేట్ పెట్టుకోవాలా. ఇక చివరిగా ముఖ్యంగా ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ నంబర్ లేకుండా మన రాష్ట్రంలో దాదాపు ఎవరు ఉండకపోవచ్చు. అయినా ఒకవేళ ఎవరైనా లేనట్లయితే ఆధార్ నంబరు కనీసం వాళ్ళు ఆధార్ కేంద్రానికి వెళ్ళి నమోదు చేసుకొని ఆ ఎన్రోల్మెంట్ నంబర్ అయినా రెడీగా పెట్టుకోవాలా. వీటితోటి ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నట్లయితేనే ఆ దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలా? కళాశాలలో దరఖాస్తు చేసుకుంటారు. కళాశాలలో ఏ కళాశాల చదువుతున్నాడో ఆ కళాశాలలోనే ఆ ప్రిన్సిపల్ కనుక ఈ ధృవపత్రాల కాపీ ఇచ్చి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుందో ఆ ఫామ్లో ఇతర వివరాలు నింపి ఇచ్చినట్లయితే అప్పుడు వాళ్ళ కళాశాలలోనే వాళ్ళు జ్ఞానభూమి అనే పోర్టల్, gnanabhumi.ap.gov.in అన్నది ఒక కామన్ ఎడ్యుకేషన్ పోర్టల్. రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్ని, సంక్షేమ శాఖల్ని అనుసంధానం చేస్తూ తయారు చేసిన పోర్టల్ ఇది. ఆ పోర్టల్లో వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ సంవత్సరం నుంచి గ్రామ సచివాలయంలో కూడా, వార్డు సచివాలయంలో కూడా దరఖాస్తు చేసుకునేదానికి ఒక అవకాశము కల్పిస్తున్నారు. దాని ప్రకారము విద్యార్థి తన వివరాలు ఎక్కడ చదువుతున్నాడు ఏంటి అన్నది ఆ వివరాలు తీసుకెళ్ళి ఆ గ్రామ సచివాలయం ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఆన్లైన్లో దరఖాస్తు నింపచ్చు. ఆ దరఖాస్తు ఆన్లైన్లో సంబంధిత కళాశాలకు చేరుతుంది. మీరు ఏ జిల్లాలో ఏ మండలంలో చదువుతున్నారన్న దాన్ని బట్టి ఆ మండలంలో ఉన్న కళాశాలన్నీ డిస్ప్లే అవుతాయి. అందులో ఏ కళాశాలని మీరు టిక్ చేసుకున్నట్లయితే గ్రామ సచివాలయంలో ఆ కళాశాలకి ఆన్లైన్లో ఆ వివరాలు పంపబడుతుంది. అప్పుడు ఆ కళాశాల చెక్ చేసి వాళ్ళే ఆటోమేటిక్గా అప్లై చేయాలి స్టూడెంట్ చేరిన తర్వాత అర్హత బట్టి. ఒకవేళ అప్లై చేసుకోకపోతే ఎందుకు చేసుకోలేదన్నది వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ కళాశాలను అడుగుతుంది. ఇక దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత జరిగే ప్రక్రియ ఏంటి? మొదటి ప్రక్రియ, దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత కొత్త విద్యార్థి అయితే, అంటే జ్ఞానభూమి పోర్టల్లో మొదటిసారిగా దరఖాస్తు చేసిన విద్యార్థి అయితే మీ సేవా సెంటర్ల ద్వారా వన్ టైం బయోమెట్రిక్ అథెంటికేషన్ అనే ప్రక్రియను పూర్తి చేసుకోవాలా. అంటే వాళ్ళ థంబ్ ఇంప్రెషన్ అక్కడ ఇవ్వాలా. ఇప్పుడు మీ సేవా కేంద్రం కాకుండా గ్రామ సచివాలయాలే వచ్చాయి కాబట్టి ఆ గ్రామ సచివాలయంలోనే ఈ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. 2020-21 నుంచి ఆ సచివాలయంకి వెళ్ళి ఆ విద్యార్థి వన్ టైం అథెంటికేషన్ చేసుకోవాలా. దీని ఉద్దేశం ఏంటంటే కళాశాలలు మిస్యూజ్ చేయకుండా, అంటే విద్యార్థికి తెలియకుండా విద్యార్థి చదువుతున్నట్టుగా ఎవరన్నా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే విద్యార్థి గ్రామ సచివాలయంకి వెళ్ళి వాళ్ళు వన్ టైం ఐడెంటిఫికేషన్ ఇవ్వాలని పెట్టడం జరిగింది. అయితే ఆల్రెడీ జ్ఞానభూమి పోర్టల్లో ఉన్న విద్యార్థి, అంటే రెన్యువల్ విద్యార్థి, లేదా ఉదాహరణకు డిగ్రీ పూర్తి చేశాడు, ఇప్పుడు పీజీకి వెళ్ళాలా, అటువంటి విద్యార్థులు అయితే ఈ వన్ టైం ఐడెంటిఫికేషన్ బయట చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ కళాశాలలోనే వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. మొట్టమొదటిసారికి వెళ్తున్న విద్యార్థి, అంటే ఉదాహరణకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చారు, ఇంటర్మీడియట్ విద్యార్థి ఇప్పుడు అమ్మఒడిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మన డిగ్రీకి చదువుతున్నాడు, లేదా పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత డిగ్రీకి వెళ్తున్నాడు, అలాంటి వాళ్ళు రెన్యువల్స్ కింద వస్తారు. వాళ్ళు కళాశాలలోనే వాళ్ళ వన్ టైం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఈ వన్ టైం ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత కళాశాల ప్రిన్సిపల్ వాళ్ళ సర్టిఫికేట్స్ని వెరిఫై చేసి
వాళ్ళకి అటెండెన్స్ కూడా చెక్ చేసి వాళ్ళు ఆ అప్లికేషన్ని ఆ ప్రిన్సిపల్ యొక్క డిజిటల్ సిగ్నేచర్ తోటి జిల్లా సంక్షేమ శాఖకి పంపడం జరుగుతుంది. జిల్లా సంక్షేమ శాఖ ఇంటర్న్ వెరిఫై చేసి రాష్ట్ర స్థాయికి పంపుతారు. రాష్ట్ర స్థాయిలో వాటినన్నీ క్రోడీకరించి ఎప్పుడైతే గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేయాలో ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి ఆ రాయితీలను ఇవ్వడం జరుగుతుంది. ఇక బ్యాంక్ అకౌంట్ సంబంధించి తల్లుల బ్యాంక్ అకౌంట్స్ని అప్డేట్ చేసే అవకాశము గ్రామ సచివాలయంలో కూడా ఉంది. కళాశాలలో దరఖాస్తుతో పాటు ఆ బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేసిన వాటిలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే, అంటే ఉదాహరణకు కొన్ని బ్యాంక్ అకౌంట్స్ నమోదు చేసిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఇది డెడ్ అయ్యింది, ఎప్పటి నుంచో వాడట్లేదు కాబట్టి అది పనికిరాదు అని. అటువంటిది ఏమైనా అప్డేట్ చేయాలంటే వాటిని ఆ అవకాశము గ్రామ సచివాలయంలోనే మన WA లాగిన్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు పీరియాడికల్గా బ్యాంక్ అకౌంట్ని అప్డేట్ చేయొచ్చు. ఇక కళాశాలలో హాజరు సంబంధించి పోయిన సంవత్సరం వరకు అయితే మాన్యువల్గా ప్రిన్సిపల్ గారు ఆ విద్యార్థి ఎన్ని రోజులు హాజరయ్యారు అన్నది ఆ పోర్టల్లో జ్ఞానమి పోర్టల్లో నింపే అవకాశం ఉండేది. అయితే అక్కడ కూడా మిస్యూజ్ జరగకుండా ఉండేదానికోసం, అంటే కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి కళాశాలకు వెళ్లకుండా కూడా హాజరేస్తున్నారు